జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హోంమంత్రి. ప్రజలకు మరింత సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వెల్లడి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పచ్చి దగ అంటున్న వైసీపీ నేతలు. మోసం చేయడంలో చంద్రబాబుది మాస్టర్ డిగ్రీ అంటూ ఆరోపించిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మరో 3 రోజుల పాటు కోస్తాలో కురవనున్న వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ భవనానికి హోంమంత్రి అనిత శంకుస్థాపన చేశారు. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర హోంమంత్రి భూమి పూజ చేశారు. హెట్రో సంస్థ తమ కార్పొరేటర్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ నూతన భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్, ట్రాఫిక్ స్టేషన్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇది పోలీస్ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తోడ్పడనుంది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీ దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీ శ్రీనివాసరావు, హెట్రో సంస్థ ప్రతినిధులు, పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాజువాక 73వ వార్డు వంటిల్లు కూడలిలో వార్డు మహిళా కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మహిళలకు శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బలగ బాలు నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 హామీలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కూటమి ప్రభుత్వానికి మహిళలపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా మరిన్ని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందించనుందని తెలిపారు. సూపర్ 6లో భాగంగా ఏదైతే గత కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిందో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే పేద మహిళలు ఉన్నారో, ఎవరైతే మహిళలకి ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా వారందరికీ కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏడాదికి 2172 కోట్ల భారం పడుతున్నా కూడా ఈ ప్రభుత్వం వెనకాడకుండా ఏదైతే మహిళలకు హామీ ఇచ్చిందో ఉచిత బస్సు, రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతంకైనా మహిళలు తమ ఆధార్ కార్డు, తమ రేషన్ కార్డుతో ప్రయాణించేలాగా గౌరవ కూటమి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం 73వ వార్డు మహిళల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మహిళలకి మిగిలి ఉన్న హామీ ఏదైతే ఉందో ప్రభుత్వం నెరవేరుస్తుందని కోరుకుంటూ, గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈరోజు వార్డులో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి మహిళలందరూ కలిపి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం, మహిళా పక్షపాతి ప్రభుత్వం. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యాన్ని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 4వ జోన్ 30వ వార్డు పరిధిలో సుమారు 75 లక్షల వ్యయంతో తాగునీటి పైప్ లైన్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు విశాఖ దక్షిణం నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం, టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. విశాఖ నగర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని కొనియాడారు. అనంతరం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ,
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాలలో 75 లక్షల రూపాయల అంచనాలతో తాగునీరు భూగర్భ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ పైపుల మార్పుకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. దీనివల్ల వార్డులోని పలు కాలనీ వాసులకు మెరుగైన తాగునీరు అందించగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, జనసేన వార్డు ప్రెసిడెంట్ యజ్ఞశ్రీ, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదృష్టంగా పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా టెంపుల్కి ఎక్కువ వెళ్తారు, ఖాళీ చేసుకొని ఈవేళ కార్యక్రమాన్ని పెట్టినందుకు అధికారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు సుమారు 75 లక్షల వర్కర్లను శంకుస్థాపన చేయడం జరిగింది. కోడిపందాల వీధి అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నటువంటి ప్రాంతం, కొండవాళ్ళు ప్రాంతం కాబట్టి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది. ఇప్పుడే మేయర్ గారు కూడా చెప్పా, కొండ మీదకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్లన్నీ కూడా వేయాలి. అలాగే వాటర్ ప్రాబ్లం, యూజిటీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో. వాటన్నిటిని కూడా ఒక 2-3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసి ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చామో, ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత కూడా తిరిగిన తర్వాత హామీలు ఇచ్చామో వాటన్నిటి కూడా చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా సుధాకర్ గారు చెప్పినట్టుగా ఎలక్షన్కి వెళ్ళే ముందు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ఆ మాట ప్రకారం ప్రజల దగ్గరకు వస్తాం తప్ప గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసి ప్రజల్ని పట్టించుకోకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా రూపురేఖలు మార్చి మేము ఓటడుతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. నిత్యం నిన్న ఉచిత బస్సు కానీ ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటూ డే బై డే ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన సిటీగా రూపుదిద్దడంలో మా మేయర్ గారు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా నిరంతరం కష్టపడుతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు అని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నేడు ఫ్రీ బస్సు పథకానికి అడుగడుగునా షరతులు విధించడంపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు శ్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని శ్రీ వంచనగా మార్చివేశారని మండిపడ్డారు. కేవలం 5 రకాల బస్సులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడాన్ని ఆక్షేపించారు. గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్ లో కూడా వీళ్ళు చెప్పారు, రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే, ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈరోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట, మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను. ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీ శక్తి అని ఒక గొప్ప పేరు పెట్టారు.
తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం స్త్రీ శక్తి కాదు, స్త్రీకి వంచన అని అర్థమైంది. అలాగే స్త్రీ శక్తి కాదు, స్త్రీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది. అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట. కానీ అది సూపర్ హిట్లు కాదు, సూపర్ చీట్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అసలు సూపర్ హిట్ కాదు మీ సూపర్ 6లు, సూపర్ డూపర్ ఫ్లాప్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే 11 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేస్తే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. ఒక్క మహిళకు కూడా 3 సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే 30 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి, అదే తల్లికి వందనం ఎగనామం పెట్టడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. తల్లికి వందనం మొదటి ఏడాది వీళ్ళు ఎగ్గొట్టడం జరిగింది. అది యాక్చువల్గా ఆన్ గోయింగ్ స్కీమ్. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఏడాదిలోనే అమలు చేయడం జరిగింది. తల్లికి వందనం గతంలో అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే వీళ్ళు మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కూడా 30 లక్షల మందికి ఎగ్గొట్టడం జరిగింది. దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 2 కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది. మనం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. వీళ్ళు ఏం చెప్పారు? ఎన్నికలు అయిన వెంటనే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డ నిధి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1500 చొప్పున ఇచ్చి తీరుతామని ఓదరగొట్టి ఎంతగానో ప్రచారం చేసుకొని మహిళలు ఓట్లు వేయించుకొని ఈరోజు 15 నెలలైనా కూడా ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి మా ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను. ఆడబిడ్డ నిధికి కేటాయించాల్సింది 33,000 కోట్లు, కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సూపర్ హిటా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే 1 కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టారు. దీన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క ఉద్యోగం కూడా ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు. దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతు భరోసా తీసుకుంటే మొదటి ఏడాది అంతా ఎగనామం పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా 7 లక్షల మంది రైతులకి ఎగనామం పెట్టారు. కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. టోటల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న 53 లక్షల మంది రైతులకు 35,000 చొప్పున ఎగనామం పెట్టడం సూపర్ హిట్ అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ దగా చేస్తూ మళ్ళీ సూపర్ 6లు సూపర్ హిట్ అని ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే అప్పుడు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పి వాటన్నిటిని ఈరోజు నీటి మూటలుగా చేసేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. యాక్చువల్గా సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అర్థం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీఎం అంటే చీటింగ్ మాస్టర్గా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉండే పరిస్థితిని తెచ్చుకున్నారు. వీళ్ళు మోసం చేయడంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంత దారుణంగా మహిళల్ని చీటింగ్ చేయడం, ఎంత దారుణంగా మోసం చేయడం గతంలో ఎప్పుడు కూడా మనం కనివిని ఎరగని రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలోకి రావడం జరిగింది. గతంలో మొన్న ఎన్నికల టైంలో చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, కానీ ఆ పొరపాటు ఇప్పుడు చెయ్యను, ఈసారి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈసారి గద్దెనెక్కి 15 నెలలైనా ఇచ్చిన హామీలు తొంగలో తొక్కిన ముఖ్యమంత్రిగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని నడిపిస్తున్నారని, అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తికట్టాయని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు.
స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులను ముఖ్యంగా మాలలను వాడుకున్నటువంటి హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదకపోవడం, ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలో పడ్డారని ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. అతని గుజరాతీ పరివారం మొత్తం ఎలక్షన్ కమిషన్ పావుగా వాడుకొని దొంగతనంగా గెలిచి తన పబ్బం గడుపుకుంటూ ఉన్నారని ఆరోపించారు. రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు పడేసి అందులో వాటాల కోసం కొట్టుకు చావండనే ఉద్దేశంతోనే ఈ ఎస్సీ వర్గీకరణ తెరపైకి తేవడం జరిగిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తమ డిమాండ్లకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మిత్రులారా, ఇకనైనా సరే మనం రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే, అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల కులం అనేది ఉండేది అని చెప్పేసి చరిత్రలో చీకట్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చరిత్రలో చదువుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి మనమంతా ఐక్యంగా పోరాడదాం, మనమంతా కలిసి ముందుకు సాగుదాం, మీరు అందరూ బయటికి రావాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ చట్టాలు అయిపోయినాయి కదా, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేశారు కదా, అపూర్వ సహోదరులు గురుశిష్యులిద్దరూ మరి చట్టాలు చేశారు కదా, మనం చేసేది ఏముందని అనుకుంటున్నారేమో. అదేమీ భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, బైబిల్ కాదు, మార్చలేకపోవడానికి వీళ్ళేమీ దేవుళ్ళు కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. మనం కష్టపడి మనమంతా ఐక్యంగా పోరాటం చేస్తే, యునైటెడ్గా ప్రశ్నిస్తే ఈ చట్టాలను వెనక్కి తీసుకుని మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పారిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. దళితుల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతవరకు కూడా దీనిపై తన స్టాండ్ ఏంటో తెలపలేదు మిత్రులారా. ఆయనకు కూడా చిన్న ధమ్కి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ అన్నాడు. థ్యాంక్ యూ. రైతు సంక్షేమమే తన లక్ష్యమని నూతనంగా నియమితులైన పిఏసిఎస్ చైర్మన్ దేవవరపు రాజాబాబు అన్నారు. పాయకరావుపేట కార్యాలయంలో ఆయనతో పాటుగా 2 డైరెక్టర్లు కూలీ నానాజీ, కట్టా నూకరత్నం శ్రీనులు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు తోట నగేష్, పెదిరెడ్డి చిటిబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ పిఏసిఎస్ ను అభివృద్ధి బాటలో నడిపించి రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రైతుల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించడం, అదేవిధంగా రుణ సదుపాయాలను మరింతగా విస్తరించడం, తక్కువ వడ్డీకి బంగారంపై రుణం ఇచ్చే దిశగా కృషి చేస్తానన్నారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం ద్వారా మరికొంతమందికి రుణాలు ఇచ్చే అవకాశం కలుగుతుందని అన్నారు. పిఏసిఎస్ అభివృద్ధికి అందరూ సహకారం అందించాలని రాజాబాబు కోరారు. తనకు చైర్మన్ పదవిని అప్పగించిన హోంమంత్రి వంగలపూడి అనితకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క బాధ్యతని నా మీద పెట్టినందుకు మన గౌరవనీయులైనటువంటి వంగలపూడి అనిత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బాధ్యతని నాకు ఆవిడ అప్పచెప్పినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, నేను రైతు బిడ్డను కాబట్టి, విలేజ్ నుంచి వచ్చినవాడిని కాబట్టి, ఇప్పుడు బిజినెస్ పరంగా హైదరాబాద్లో ఉన్న ఎవ్రీ వీక్ 2-3 డేస్ పాలతేరులోనే ఉంటుంటాను. ఇక్కడే రైతు బిడ్డగా నాకు ఇక్కడ ఉండడమే ఎక్కువ ఇష్టం. అందుకే ఇక్కడే ల్యాండ్స్, ఇక్కడే నాకు వ్యవసాయం ఉన్నా, ఎద్దులన్నా లేకపోతే ఆవులన్నా నాకు బాగా ఇష్టం. ఈ ఎందుకు చెప్తున్నారు అంటే, రైతు సోదరులందరిలో కూడా మాకు చాలా సహకారం అందించవలసిన సమయం ఇది. మీరు ఫస్ట్ ఏంటంటే వస్తుండగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాకీలు తీర్చండి, లేకపోతే బాకీలు కట్టండి అని అడగడం అంటే మీకు బాధ అనిపించవచ్చు. కానీ మీరు బాకీలు కడితే ఎదురోళ్ళకి వేరే అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి మనం అవసరానికి తగ్గట్టుగా మనం అప్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రైతు సోదరులందరికీ ఏంటంటే, ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసేది, పాత బాకీలు ఉంటే జమ చేసేయండి, కొత్తగా మళ్ళీ ఉంటే లోన్లు తీసుకోండి. మీకు అందరూ కూడా లోన్లు పెట్టుకోండి ఇమీడియట్లీగా. అంటే పాత బ్యాంకులకి వెళ్తే, కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్తే ఎక్కువ రోజులు తిప్పుతారు అన్నది కాన్సెప్ట్ కాకుండా, వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీగా వితిన్ వన్ వీక్లోనే మీకు లోన్ శాంక్షన్ చేసి ఇచ్చేటట్టు కానీ, అలాగే రైతు సోదరులు ఏదైనా గోల్డ్ ఉంటే ఇమీడియట్లీగా మీకు ఆ రోజే గోల్డ్ లోన్ కూడా ఇచ్చేటట్టు కానీ అది చెప్పారు. ఐఎండీ సూచనల ప్రకారం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అలాగే సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తాలో చెదురుమదురుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల వాతావరణ పరిస్థితిని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి.
ఇటు కొనసాగుతున్నటువంటి దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కారణంగా అయితే కనుక ముఖ్యంగా కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే కనుక భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ముందుగానే జిల్లా యంత్రాంగాలు కూడా ఏ జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల యంత్రాంగాలు కూడా పూర్తిగా అప్రమత్తం అయ్యే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా సురక్షిత ప్రాంతాలను తరించే దిశగా కూడా అధికారులు అయితే కనుక సమాయత్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందికర వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే దిశగా అయితే కనుక అడుగులు ముందుకు వేస్తున్నారు. ముఖ్యంగా సముద్రం కూడా అలా ఎగసిపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సముద్రం కూడా చాలా రఫ్గా ఉంది. ఎవరు కూడా పర్యాటకులు ఎక్కువగా సముద్ర తీరానికి రాకూడదని చెప్పి ఒక ఆంక్ష కూడా విధించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు అయితే కనుక మంగళవారం వరకు కూడా వేటకు వెళ్ళొద్దన్నటువంటి నిషేధం కూడా విధించడం జరిగింది. తీరం వెంబడి గాలులు కూడా 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు విశాఖ పరిసర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతే కనుక పూర్తిగా అప్రమత్తత, అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు సూచనలు కూడా అధికారులు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మ్యాన్హోల్స్ కావచ్చు, లేదంటే కాలువలు కావచ్చు, అదేవిధంగా పొంగు పొరులుతున్నటువంటి కాలువల మీదుగా వెళ్తున్నటువంటి రహదారులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాన్హోల్స్ కారణంగా, ఎందుకంటే వర్షం తాకిడికైతే కనుక ఇటు ఉదాహరణ చూసుకుంటే కనుక చౌలవదం ప్రాంతంలో ప్రస్తుతం అయితే కనుక రాకపోకలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో మొత్తం వర్షపు నీరు చేరడంతో అయితే కనుక అటువైపు ఏ ఒక్క వాహనాన్ని కూడా అనుమతించట్లేదు. అదేవిధంగా నగరంలో పలు చోట్ల, విశాఖ నగరంలో చూస్తే కనుక పలు చోట్ల ఇప్పటికే యూజీడీ తవ్వకాలు కూడా జరిగి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా పూర్తి పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ గుంతలు గోతుల్లో ఎవరు కూడా పడకుండా తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా బార్కెట్లు కూడా ఏర్పాటు చేస్తూ ప్రజలకు పూర్తి అప్రమత్తం సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఉరుములు తాకితే, అదేవిధంగా వర్షంతో ఎక్కువగా తడిచినటువంటి భవనాలు ఏదైతే శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు ఉన్నాయో వాటి కింద కానీ చెట్ల కింద కానీ ఎక్కువగా ఉండొద్దని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు సూచనలు చేసింది. ప్రజలు కూడా దీని మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు మాధ్యమాల ద్వారా అయితే కనుక ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఇటు పూర్తిగా మన విశాఖ జిల్లాకు చూసుకున్నట్టయితే కనుక కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇప్పటికే 2-3 సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ సంబంధించినటువంటి అధికారులతో, అంటే సమన్వయంతో ప్రతి ఒక్కరు కూడా, అంటే జీవీఎంసీ కావచ్చు, విఎంఆర్డీఏ కావచ్చు, లేకపోతే రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా పోలీస్ శాఖ, అదేవిధంగా విపత్తుల శాఖ కూడా ముందుకొచ్చి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఈ వారం రోజుల పాటు కురిసే వర్షాలను ఎదుర్కొనే విధంగా ప్రతి ఏర్పాటు కూడా చేస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సాగర తీరంలో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా ఉన్నటువంటి తీర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. కెరటాల ఉధృతి పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా వర్షాలు కూడా కంటిన్యూస్ కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నేపథ్యంలో ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. పూర్తిగా ప్రభుత్వం అయితే కనుక అండగా ఉంటుందని చెప్పి ధైర్యం కూడా చెప్తున్నారు. ఈ లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణకి ఆరిలో కావచ్చు, లేదంటే ఇటు మధురవాడ, అదేవిధంగా మున్సల్లవ ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఇప్పుడే వెంటనే కాల్ చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఏ ఒక్క అధికారి కూడా సెలవు తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా విధుల్లో ఉండే విధంగా అయితే కనుక ఆదేశాలు కలెక్టర్ జారీ చేశారు. ఆ విధుల్లో అది సెలవులో ఉన్నటువంటి అధికారులు కూడా వెంటనే వచ్చి తమ విధులకు హాజరు కావాలని చెప్పి ఒక ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక విశాఖ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు అయితే కనుక ఎక్కడ ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. అదేవిధంగా స్కూళ్ళకు కూడా సెలవు ఇవ్వాలా లేదన్న ఆలోచనలో అయితే కనుక ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా కలెక్టర్ హౌస్లో సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ వాతావరణం, అదేవిధంగా వర్షాలను ఎదుర్కొనే దిశగా ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు తరించే దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయాలన్న అంశం మీద అయితే కనుక కలెక్టర్ ఇప్పటికే సంబంధిత అధికారులతో అయితే కనుక ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. తద్వారా తీసుకోవాల్సిన నిర్ణయాలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు పలు శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమన్వయం చేస్తున్నారు. దిగువ స్థాయి అధికారుల సిబ్బంది దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరు కూడా విధులకు హాజరు కావాల్సిందే అని ఒక ఆర్డర్ కూడా కలెక్టర్ జారీ చేయడం జరిగింది. ఇదే విధంగా ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్స్, అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడే దిశగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ వస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక విశాఖ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక వర్షం కుండపోతగా కురుస్తూ వస్తుంది. ఎప్పుడు ఎటువంటి వర్షం కురుస్తుంది అంటే అప్పటికప్పుడే నిన్న ఉదాహరణ చూసుకుంటే కనుక ఉదయం అంతా కూడా దంచుకొట్టిన వర్షం ఒక్కసారిగా శాంతించి మధ్యాహ్నం నుంచి ఎండ కాసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా క్లైమేట్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా వర్షాలు పడే అవకాశం ఉంది, అది వరదగా అవతరించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా భయపడకుండా దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి కూడా తమ సహకారాలు కూడా అందించాలని కలెక్టర్ సూచిస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా పిలిపివ్వడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నక్కపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హోంమంత్రి. ప్రజలకు మరింత సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని వెల్లడి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పచ్చి దగ అంటున్న వైసీపీ నేతలు. మోసం చేయడంలో చంద్రబాబుది మాస్టర్ డిగ్రీ అంటూ ఆరోపించిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మరో 3 రోజుల పాటు కోస్తాలో కురవనున్న వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.